లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. భద్రాచలంలో ధర్మయుద్ధం భారీ బహిరంగ సభ తలపెట్టామని చెప్పారు. బోర్గంపాడు మండలం సారపాక నుంచి ధర్మయుద్ధం బహిరంగ సభకు ర్యాలీగా బయలుదేరారు. లంబాడాలు ఎస్టీ రిజర్వేషన్ల ప్రయోజనాలు కొల్లగొడుతున్నారని ఆదివాసీ జేఏసీ నేతలు ఆరోపించారు. ఆదివాసీల హక్కులు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఫైర్ అయ్యారు. తొలగించాలని గత 30 సంవత్సరాలుగా ఆదివాసీ ప్రజలందరూ ముక్త కంఠంతో ఈ డిమాండ్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే ఇవాళ ఆదివాసులందరూ స్వచ్ఛందంగా ధర్మయుద్ధానికి సిద్ధమవుతున్నారు. భద్రాచలం గడ్డ నుంచే ఆదివాసుల యొక్క ధర్మయుద్ధ పోరాటాన్ని ప్రారంభించడానికి ఇవాళ గూడెం గ్రామం అంతా కలిసి వస్తున్నారు. పిల్ల జల్ల ముసలి ముతుక అంతా కలిసి కూడా రావడం జరుగుతుంది. దీనిలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చట్టబద్ధత లేని లంబాడాలను తొలగించాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్తోని ఇవాళ మేము అనేక ప్రజా పోరాటాలు చేసినాం. ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ 2011లో సుప్రీంకోర్టులో మెట్టెక్కడం జరిగింది. దానిలో భాగంగానే 2025న మళ్ళీ సుప్రీంకోర్టు నోటీసులు పంపించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఆ నోటీసుల ప్రతిఫలితమే ఇవాళ ఈ పోరాటానికి మరొక మలిదశ పోరాటానికి శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతున్నాయో చట్టబద్ధత లేని లంబాడాలను వాళ్ళకి ఎక్కడ కూడా పార్లమెంట్ అమెండ్మెంట్ లేదు, రాజ్యాంగ సవరణ జరగకుండా వాళ్ళని దొడ్డిదారిని కలిపారు. కాబట్టి ఇవాళ మా రిజర్వేషన్లు కొల్లగొడుతున్నారు. పోరాటంలో భాగంగా మలిదేశ పోరాటం భద్రాద్రి గడ్డ మీద, ఏజెన్సీ భద్రాద్రి గడ్డ మీద ఈ తెలంగాణ దేశవ్యాప్తంగా ఆదివాసులు సమాజం చేయటకు ఒక క్రియాశీలకంగా పెద్ద ఎత్తున రాబోతున్నటువంటి ఆదివాసీ సమాజం రేపు ఆదివాసీ భవిష్యత్ తరాలకి హక్కులు, రిజర్వేషన్ల కోసం, మరి ఇక్కడ జరుగుతున్న లంబాడీల దోపిడీ కోసం పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఆదివాసీ సమాజం రాబోతుంది. మనం తప్పకుండా విజయం సాధించబోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో దగ్గరలో ఉన్నది లంబాడీలను తొలగించే కార్యాచరణ దగ్గరలోనే ఉంటుందని చెప్పేసి మీరందరూ అర్థం చేసుకొని ఇక్కడ జరిగినటువంటి పోరాటంలో మలిదశ పోరాటం మరలా ఆదివాసులంతా సమాయత్తానికి ఈ జరిగే కార్యక్రమంలో భవిష్యత్తులో ఎక్కడ ఆదివాసులు పిలిపించినా అక్కడికి ఆదివాసీ